అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే నాణ్యం రీచింగ్ ఫర్ న్యూ హొరైజన్స్ పేరు మీద మార్షల్ ఐలాండ్స్ దీవులు విడుదల చేసిన $5 నాణ్యం. ఈ కాయిన్ ఫోల్డర్ మీద మార్షల్ ఐలాండ్స్ దీవుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 1,20,000 చిన్న చిన్న దీవులు కలిపి దేశంగా ఏర్పడ్డాయి. మొత్తం 7.5 లక్షల చదరపు మైళ్ళ భూభాగం ఉన్నప్పటికీ కేవలం 70 మైళ్ళ భూభాగం మాత్రమే మానవులు నివసించడానికి అనుకూలంగా ఉంది. దీని మీద 50,000 మంది ప్రజలు నివసించడం జరుగుతోంది. మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి రవాణా సాధనంగా పడవని చెప్పుకోవచ్చు. ఇది అనేక దీవులతో కలిపి ఉన్న దేశం కాబట్టి వాళ్ళ నాణ్యం మీద ఎక్కువగా పడవల్ని ముద్రించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని క్యానోయ్ అని అంటారు. సుమారు 600 సంవత్సరాల క్రిందట మొట్టమొదటిసారిగా ఒక మానవుడు ఈ మార్షల్ ఐలాండ్స్ దీవుల్లో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి జనాభా వృద్ధి అవుతూ ఉంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా 1,20,000 దీవులు ఉన్నప్పటికీ కూడా కేవలం 2 దీవుల్లో మాత్రమే మానవులు ఎక్కువగా నివసిస్తున్నారు. వాళ్ళ నేషనల్ సింబల్ చూసినట్లయితే ఇక్కడ ఒక పక్షి ఉంది. ఇది బర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి అంటారు. దీనిపైన 24 నక్షత్రాలు ఉన్నటువంటి ఒక సింబల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనం చెప్పుకున్న ఈ 2 దీవుల్ని సెపరేట్ చేస్తున్నట్టుగా వాళ్ళ నేషనల్ ఎంబ్లమ్ మీద వేసుకున్నారు. వాళ్ళకి ముఖ్యమైన రవాణా సాధనం పడవే కాబట్టి ఆ పడవ, అక్కడ ఉన్న ప్రకృతికి సంబంధించి చెట్టుని వాళ్ళ నేషనల్ ఎంబ్లమ్ మీద వేయడం జరిగింది. ఇది 1991లో ఐక్యరాజ్య సమితి చేత ఈ దేశం గుర్తింపబడింది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయో మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.